మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. విష్ణువు యమునని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శత్రుదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యం ఏమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామము ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసే ఈ శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? గోవింద నామము ఒక్కసారి పలికనను 100 అశ్వమేధ యాగముల అనంతరం అవభ్రద స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలములు అనుభవించి మరలా జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామం ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతి మున్నగురు తీర్థముల యందు మునగనక్కర్లేదు. చేయరాని పనులు చేసిన వారైనను ఎంత పాపం చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమునకు చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుధ్యమును పొందురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసం. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములు హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతం ఆచరించినచో శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టివానిని సేవించిన వారు విష్ణులోకం చేరుటలో ఆశ్చర్యం ఏమన్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి అందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగో ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునో అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప ప్రయత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన పాపముండదు. వానికట్టి దోషములు లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషమే కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఓరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడైతిని, అన్నింటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమంతో వైశాఖ వ్రతముతో భూమిని పాలించుచుండగా నేను న్యాయాధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతం మానున్నట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాసార్థము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకార, నా ఈ కోరిక తీరునట్టు ఉపాయము చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యం నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదుము. జరిగినదంతయు శ్రీమన్నారాయణకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయ్యగా శ్రీమన్నారాయణే ధర్మ పరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు, మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడను శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకు పోవుదమని యమధర్మరాజును వెంట తీసుకుని క్షీర సముద్రమును కడకెగిరెను. జ్ఞానస్వరూపుడగు నిర్గుణుడగు సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరి వారిద్దరును చూచి, మీరిద్దరూ ఎందులకొచ్చుటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖం వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల నుంచున్న ఉండెను. బ్రహ్మ ఈ విషయమును చెప్పమని అడిగను.
అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమునకు చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదుండలను కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన నీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలెనో తెలియక నా వద్దకు వచ్చును. నేనియూ ఏమీ చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షింపుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణ కోరి వచ్చితిమి. దయించి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలను శ్వేతద్వీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుక్మంతుని దేనినైనా విడిచిదను, కానీ నా భక్తుని మాత్రం విడవను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుని ఎట్లు విడిచిదను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయం కల్పించగలను. నేను కీర్తిమంత మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చి తిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత వేణుడగు దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములను సదాచారములను నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించేవారు లేక లోపించును. ఆ వేణుడను తాను చేసిన పాపబలము నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మమును లోకములుగా చేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి ఈ వైశాఖ ధర్మములు తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోనూ జనుల్లోనూ కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములు నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లు కాక కామ వివసులై ఉందురు. ధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని ఉండును. విచారపడకుము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగం నిప్పింతును. వైశాఖ వ్రతం ఆచరించిన వారందరూ నీకు భాగం ఇచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇవ్వవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగం వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగం కొంతైనా వచ్చినచో నీకును విచారముండదు కదా. ఇచ్చట గమనించవలసిన విషయం, కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహం రావచ్చును. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనం చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించువానిగా చేసెను. కావున యముని భాగమున కీర్తిమంతుడు ఇతడు శాసనం చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించువానిగా చేయును. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించువారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మం ఆచరించిన వారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతం ఆచరించు కీర్తిమంతుడు యమునకు తానునో భాగం ఇచ్చినట్లు చేయును. అందువల్ల యమధర్మరాజు మనస్సును కోరుట కలుగును. శ్రీ మహావిష్ణువు అభిప్రాయము. వైశాఖ వ్రతం అర్ఘ్యమునిత్తురు. ఆచరించువారు ప్రతిదినమున స్నానము చేసి నీకు అర్ఘ్యమునెత్తురు. వైశాఖ వ్రతం చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. ఇట్లు చేయని వైశాఖ కర్మములన్నీ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించిన వారు ప్రతి దినము స్నాన సమయమున యమునికి అర్ఘ్యమునియ్యవలెను. మరియు వ్రతానంతరం జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను. యముని పేరుతో దానమియ్యవలెను. అట్లు చేయని వారు పూజాది కర్మలు వ్యర్థమగులని భావము. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమునిచ్చి కీర్తిమంతునిపై కోపమును విడుము.
ప్రతి దినము స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలసమును పెరుగన్నమును భాగముగా గ్రహింపము. ఇట్లు చేయని వారు వైశాఖ కర్మములు వ్యర్థములై వారు చేసిన పాపపుణ్యములను అనుసరించి నీ లోకములందురు. ధర్మాధర్మములను నిర్ణయించు, నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారంగా శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యం ఇయ్యని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడను నీకు భాగం ఇచ్చున్నట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడు నా మాటను కీర్తిమంతునికి చెప్పి నీకు భాగం నిప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజును అచ్చటనుండగా సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడు కీర్తిమంతునికి శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును నోడరించి అంతర్ధానము పొందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకములకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నరకమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖ వ్రతం ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదినం స్నాన సమయమున అర్ఘ్యమును, వ్రతానంతరం జలకలసమును దజ్జానమును సమర్పించుచుండిరి. యమధర్మరాజుకెవరైనా అర్ఘ్యము మున్నగు వాని నీయనుచు యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతివారును ప్రతిదినమున స్నాన సమయమున యమునకు అర్ఘ్యం ఇవ్వలను. వైశాఖ పూర్ణిమ యందు జలకలసమును దజ్జానమును ముందుగా యమునకిచ్చి తరువాత ఆ శ్రీ మహావిష్ణువుకు అర్పించవలను. అటు తర్వాత పితృదేవతలను గురువులను పూజించవలను. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిగిన అన్నమును దక్షిణ గలహ తాంబూలమును ఫలమును నుంచి కంచుపాత్రంలో సద్బ్రాహ్మణునికి వానికి నీయవలేను. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లు గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరములు నీయగలడు. వైశాఖ రసం ఆచరించిన వారిలో భక్తి పూర్ణత ముఖ్యం. వ్రతధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యం. ఇట్లు వైశాఖ వ్రతం ఆచరించిన వారు జీవిత అనంతకాలము అభిష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనవులు మనవరాండ్లు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములు ఆచరించి సకల భోగభాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరును. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభముకు వైశాఖ ధర్మం ఎవరికీ తెలియని స్థితిలో నుండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతముల వలనే ఇది సాధ్యము అని శృతదేవుడు శృతికీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరమునన్న వేణుడు దుర్మార్గునియగు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచి వాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగుననే చెప్పిరి. దీనిని వివరింపడమని అడిగను. శృతదేవుడు రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పము వాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు. మంచి చెడు కలవారి చరిత్రలనే మనం మంచి చెడులుగా గుర్తులుగా చెప్పుకుందాము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తరువాత వేముని చెడ్డతనము దుష్టత మనం గమనించవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునికి వివరించెను. వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం.